హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కరీ ఫ్రమ్ ది క్రియేటర్. ఆత్మక్షేత్రం పుస్తక పఠనం స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు 4వ అంటే పార్ట్ 4లోకి స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆత్మక్షేత్రంలో భాగంగా శరీరము, ఆత్మ వీటి గురించి తెలుసుకున్నాము. జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకున్నాము. అలాగే బుద్ధుడి యొక్క 3 మార్గాల గురించి తెలుసుకున్నాము. ధ్యానము, జ్ఞానము, ముక్తి. మరి ఈ పార్ట్ 4లో పాపాత్ములు, పుణ్యాత్ములు, ధ్యానాత్ములు వీటి గురించి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు అందించినటువంటి ఆత్మక్షేత్రం పుస్తకం యొక్క అందులో ఉన్న ప్రతి పాయింట్ని వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, మానవులు అనేక రకాల కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. మరి ఆ కార్యకలాపాల ప్రతిఫలాల గురించి తెలుసుకుందాం. మానవుల కార్యకలాపాలన్నీ కూడాను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో ఇతర ప్రాణకోటికి హాని కలిగించే కార్యక్రమాలు. రెండోదేమో ఇతర ప్రాణికోటికి శుభం కలిగించే కార్యక్రమాలు. మూడో రకం ఎవరికి వారు హాయిగా ధ్యానంలో ఉండే కార్యక్రమాలు. 3 రకాల మనుష్యులున్నారు. మొట్టమొదటి రకం పాపాలు చేసేవారు, ఇతర ప్రాణికోటికి హాని కలిగించేవారు, కీడు కలిగించేవారు. వృక్ష జాతికి కానీ, జంతు సామ్రాజ్యానికి కానీ, మానవ సామ్రాజ్యానికి కానీ పాపాలు ఎప్పుడూ చేయరాదు. పాపాల ఫలాలు దుఃఖదాయకాలు. మనం చేసే పాపాల వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి. మిత్రులారా, ఎవ్వరూ పాపం చేయకుండా ఉండుదురుగాక. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. రకరకాల పాపాలు చేస్తే వారికి రకరకాల రోగాలు వస్తున్నాయి. డాక్టర్లకు తెలియదు రోగాలు ఎందుకు వస్తున్నాయో. పాప కర్మల వల్లనే రోగాలు వస్తున్నాయి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. రెండవ రకం పుణ్యాలు. అందరికీ సకల ప్రాణికోటికి మేలు చేసేవారు. పుణ్యాల ఫలాలు భోగాలు. చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు కలుగుతాయి. పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగాలు కలుగుతాయి. మూడో రకం చక్కటి కార్యక్రమం, ధ్యాన కార్యక్రమం. అంటే చక్కగా తమలో తాము జీవించే కార్యక్రమం. ఉన్న మనసును పరిశూన్యం చేసుకుని జీవించే కార్యక్రమం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. తస్మాత్ యోగీ భవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అందరూ కూడాను ధ్యానాత్ములు కావాలి. పాపాత్ములు ఒకవైపు, పుణ్యాత్ములు రెండో వైపు, మూడో వైపు ధ్యానాత్ములు. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. చక్కగా పాడుకుందాం. పాటల ద్వారా మన మనస్సును రంజింప చేసుకోవడమే కాకుండా ఆత్మ జ్ఞానాన్ని కలిగించుకుందాం. ఈ పాటను పత్రిజీ గురువు గారు పాట పాడారు. కానీ నేను మామూలుగా ఏమి అక్కడ లిరిక్స్ ఉన్నాయో అవి చెప్తానండి. పాపములే రోగములు, చిన్న 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 పాపములే చిన్ని చిన్ని రోగములు, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు, రకరకాల పాపములే రకరకాల రోగములు. తెలియము 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 పుణ్యములే భోగములు, చిన్ని చిన్న పుణ్యములే చిన్న చిన్న భోగములు, పెద్ద పెద్ద పుణ్యములే పెద్ద పెద్ద భోగములు, రకరకాల పుణ్యములే రకరకాల భోగములని తెలియము తెలియము తెలియము. ఇది గురువుగారి పాట అండి. ఆ పాట రూపంలో రాశారు. మరి నేను మాటల రూపంలో చదివేశాను. పాపాల వలన రోగాలు వచ్చినప్పుడు పుణ్యాల వలన భోగాలు వస్తాయి. ఈ జన్మలో అనుభవిస్తున్న భోగాలన్నీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాల ఫలితాలే. గత జన్మల్లో చేసుకున్న పాపాలు ఈ జన్మలో మనకు రోగాలుగా వచ్చినప్పుడు గత జన్మల్లో చేసుకున్న పుణ్యాలు మనకు ఈ జన్మలో భోగాలుగా వస్తున్నాయి. భోగాలు ఊరికే రావు.
మేఘాలు లేకుండా వర్షాలు వస్తాయా? పాపాలు లేకుండా రోగాలు వస్తాయా? మరి పుణ్యాలు లేకుండా భోగాలు కలుగుతాయా? ఎంతటి పుణ్యం చేస్తామో అంత భోగం మనము అనుభవిస్తాం. ఎంత పాపం చేస్తామో అంత రోగం అనుభవిస్తాం. కనుక మిత్రులారా, పాపాల వల్లనే రోగాలు, పుణ్యాల వల్లనే భోగాలు. పుణ్యాలే చేద్దాం మిత్రులారా. రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తున్నాయి. రకరకాల పుణ్యాలు చేస్తే రకరకాల భోగాలు కలిగించుకుంటున్నాం. ఎన్ని రకాల పుణ్యాలు ఉన్నాయో అన్ని రకాల పుణ్యాలు చేద్దాం మిత్రులారా. మరి అన్ని రకాల భోగాలను భోగిద్దాం. పుణ్యాలే చేయవలే, పాపాలే వదిలిపెట్టవలే. యోగీశ్వరులందరూ సృష్టి అది నుంచి ఇప్పటి వరకు చెప్పేది ఒకటే. యోగీశ్వరులందరూ సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు చెప్పేది ఒకటే. చెడు చెయ్యవద్దు, మంచి చెయ్యండి. ఎవరిని వారే తెలుసుకోండి. కర్మ సిద్ధాంతం మనకు చెప్తుంది. నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేస్తావో అలాంటి ప్రతిఫలాలనే పొందుతావు. చెడు కార్యక్రమాల ద్వారా మరి చెడు ఫలితాలు వస్తాయి. మంచి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. మరి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య కార్యక్రమాలకు చక్కటి ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. కనుక మొత్తం ఆధ్యాత్మిక విజ్ఞాన సాగరం అంతా కూడాను ఈ 3 వాక్యాలలో తెలుస్తుంది. పాపములే రోగములు, పుణ్యములే భోగములు, ధ్యానములే జ్ఞానములు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, రకరకాల పాపాలు ఉన్నాయి, రకరకాల పుణ్యాలు ఉన్నాయి, కానీ రకరకాల ధ్యానాలు లేవు. రామ ధ్యానమని, శ్రీకృష్ణ ధ్యానమని, గాయత్రి ధ్యానమని, యేసు ధ్యానమని, అల్లా ధ్యానమని ఎక్కడా ప్రపంచంలో లేవు. ఉన్నది ఒకటే, ఒక ధ్యాన విధానం. దాని పేరు శ్వాసానుసంధానం. అంటే ఇక్కడ అంటే శ్రీరాముడు ధ్యానం, శ్రీకృష్ణుడు ధ్యానం అంటే ఇలా పేర్లు ఏమీ లేవు. ధ్యానం అనే దానికి ఒకే ఒకటి ధ్యానం. దానికి ఏం పేర్లేమీ లేవు అని చెప్తున్నారు. పేరు ఒక్కటే శ్వాసానుసంధానం. మనం శ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండవలే. శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. తద్వారా మరి విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది. తద్వారా మరి నాడీ మండల శుద్ధి జరిగి మన దివ్య చక్షు ఉత్తేజపడుతుంది. ఆ ధ్యాన చక్షువే జ్ఞాన చక్షువు. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసే చక్షువు. అహం దేహస్మి అన్న అజ్ఞానాన్ని వీడి అహం బ్రహ్మాస్మి, అంతా నేనే, నేనే అంతా అని తెలుసుకుంటాం. అందరూ కూడాను హాయిగా కూర్చొని కళ్ళు 2 మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉందాం. గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతిలో విరాజిల్లవలే. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడాను మాంసం తినకుండా ఉండుదురుగాక, ఇతోధికంగా ధ్యానంలో ఉండుదురుగాక. ధ్యానములే జ్ఞానములు. ధ్యానం వినా జ్ఞానం లేదు, జ్ఞానం వినా ముక్తి లేదు. చిన్న చిన్న ధ్యానాలు చేస్తే చిన్న చిన్న జ్ఞానాలు వస్తాయి. పెద్ద పెద్ద ధ్యానాలు చేస్తే పెద్ద పెద్ద జ్ఞానాలు వస్తాయి. రోజుకు 5 నుండి 15 నిమిషాలు ధ్యానం చేస్తే చిన్న ధ్యానం, రోజుకు 2 నుండి 3 గంటలు ధ్యానం చేస్తే పెద్ద ధ్యానం. ముమ్మిడివరం బాలయోగి ఎంత పెద్ద ధ్యానం చేశారో మరి మనమెందుకు ధ్యానం చేయడం లేదు? ఆ విధంగా రకరకాల ధ్యానాలు లేవు, రకరకాల జ్ఞానాలు లేవు. ఉన్నది ఒక్కగానొక్క ధ్యానం. దాని పేరు శ్వాసానుసంధానం. ఉన్నది ఒక్కటే ఒక ఆత్మజ్ఞానం. దాని పేరు అహం బ్రహ్మాస్మి. అహం దేహాస్మి కాదు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః అన్నారు కదా. యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః అన్నారు. శుభ అశుభ పరిత్యాగి అన్నారు. పాపాలు పుణ్యాలు 2 పక్కన పెట్టి ధ్యానం చేయమన్నాడు. ఆత్మజ్ఞానం సంపాదించుకోమన్నాడు. మనమందరం కూడాను ధ్యానాత్ములం కావాలి. జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలి. జీవిత శాస్త్రాన్ని తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. ఆత్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. మరి ఆరోగ్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి. దుఃఖ రాహిత్య సిద్ధాంతాలను తెలుసుకోవాలి.
ఇదంతా పెద్ద మహాభాగవతం ఏమీ కాదు మిత్రులారా. కేవలం సూక్ష్మమైన విషయాలు. సూక్ష్మంలోనే మోక్షం కదా. సూక్ష్మమైన విషయాలు 3 మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయవలసినవి, మళ్ళీ మళ్ళీ మననం చేయవలసినవి ఇవే. నిధి ధ్యాసన అంటే అభ్యాసంలోకి తెచ్చుకోవలసింది ఇవే. సాక్షాత్కారం గావించుకోవలసినవి ఇవే. 3 సత్యాలు. మొట్టమొదటిది, పాపాల వల్లనే రోగాలు సంభవిస్తున్నాయి. రెండవది, మన పుణ్యాల వల్లనే మన భోగాలు. మూడవది, మన ధ్యానం వల్లనే మన జ్ఞానం. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు మిత్రులారా. మన వాస్తవాన్ని ఏ డాక్టరు మార్చలేడు. ఏ డాక్టర్ల దగ్గరకు పోవద్దు. ఏ మందులు పుచ్చుకోవద్దు. హింసను మానేద్దాం. హింస చోడేంగే ఔర్ హంస పకడేంగే. హింసను వదిలిపెట్టేద్దాం. హంసను పట్టుకుందాం. శ్వాసను పట్టుకుందాం. ఇతోధికంగా మరి పుణ్య కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఇంకొక ప్రక్కన ధ్యాన కార్యక్రమాలను మనం అభ్యాసం చేద్దాం. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం మిత్రులారా. అందరూ కూడాను యోగీశ్వరులు కావాలి, ధ్యానీశ్వరులు కావాలి, జ్ఞానేశ్వరులు కావాలి. మరి మరి నెక్స్ట్ అంతా మధురం గురించి తెలుసుకుందామండి. మరి మూడు వీటి గురించి తెలుసుకున్నాం కదా. పాపాత్ములు, పుణ్యాత్ములు, ధ్యానాత్ములు. ఇప్పుడు అంతా మధురం. ధ్యానమిత్రులారా, ఆత్మబంధువులారా, జీవితం ఎంతటి మధురమైన అనుభవమో ఆత్మజ్ఞానులకు. జీవితంలో ప్రతిదీ మధురమే. చంద్రుడు మధురం, సూర్యుడు మధురం, ఎండ మధురం, వాన మధురం. చూసే కళ్ళను బట్టి చూడబడేది ఉంటుంది. ఆత్మజ్ఞానులకు జననం మధురం, మరి మరణం కూడా మధురం. మనం కూడా మధురం, మానం కూడా మధురం, అవమానం కూడా మధురం. అన్నీ మధురాలే. ఎందుకంటే చావు అంటే శరీరం వదిలిపెట్టి పోవడమే అని తెలుసుకున్నవాడు కనుక. ఈ విధంగా ఒకనొక ఆత్మజ్ఞాని యొక్క రీతి తీరు తెన్నులు మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానం ఎంతటి మధురమో, ఎంతటి అద్భుతమో తెలుసుకుందాం. మధురం మధురం అంతా మధురం. మధురం మధురం సర్వం మధురం. పుష్పం మధురం, మధువు మధురం. దేహం మధురం, ఆత్మ మధురం. మిత్రులారా, యోగులకు అంతా మధురమే. మనిషి దేహ శరీరం కానే కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవాళి అంతా. భగవద్గీతను అర్థం చేసుకోలేరు, యేసు ప్రభువును అర్థం చేసుకోలేరు, ఏ యొక్క యోగిని అర్థం చేసుకోలేరు. మరి దుఃఖమే కదా అర్థం చేసుకోలేకపోతే. యోగి అయితే మన జీవితం అంతా ఆనందమే కదా. జననం మధురం, మరణం మధురం. యోగం మధురం, వియోగం మధురం. మిత్రులారా, జననం అంటే ఆత్మ పదార్థం అన్నది శరీర పదార్థంలో చేరడం. మరణం అంటే చేరిన పదార్థం తిరిగి వదిలి పెట్టేసి వెళ్ళిపోవడం. వచ్చుట పోవుటయే కదా జననము మరణము. ఇది తెలుసుకుంటే జీవితం అంతా మధురమే. హతోవా ప్రాప్యసి స్వర్గం అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. చనిపోయిన తర్వాత మనం స్వర్గలోకవాసులు అవుతాం. భూలోకవాసులం కాక ముందు మనం అచ్చంగా స్వర్గలోకవాసులం. భూలోకం తర్వాత మనం మళ్ళీ స్వర్గలోక వాసులం అవుతాం. ఎంతటి మధురం మరి ఇది. జననం అంటే యోగం, మరణం అంటే వియోగం. యోగం అంటే కలవడం, వియోగం అంటే విడిపోవడం కదా. జననం అంటే శరీర పదార్థం మరి ఆత్మ పదార్థం రెండూ కలవడం. మరణం అంటే కలిసిన రెండూ విడవడం. మిత్రులారా, మనం అనేక జన్మలు తీసుకుంటాం. ఒక జన్మలో రాజుగా, జమీందారుగా, ఇంకొక జన్మలో పేదగా, రైతుగా జీవిస్తాం. అన్ని జన్మలు అద్భుతమైనవే. కలిమి మధురం, లేమి మధురం. మానం మధురం, అవమానం మధురం. యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అన్నది అవమానం కాదు, అదొక అనుభవం. సత్య హరిశ్చంద్రుడి యొక్క జీవితం మనకంతా ఎంతటి ఆదర్శప్రాయమో, అదేవిధంగా పాండవుల జీవితం, సీతారాముల జీవితం ఎంతటి అవమానాలను సహించిన జీవితాలో కదా. స్నేహం మధురం, బంధం మధురం. నిత్యం మధురం, అనిత్యం మధురం. జీవితం అంటే బంధాలే అనుకుంటారు, కానీ బంధం కాదు.
ఏరుకొని కూర్చొని మనం పుట్టాం. ఎవరితో జీవించాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో పరిణయమాడాలి, ఎవరిని పుట్టించాలి, ఇవన్నీ కూడాను ఆత్మపరమైన చక్కటి మేలుకూర్చే శుభకర ఎన్నికలు మిత్రులారా. ఈ బంధాలు, ఇహలోకం, ఈ అనిత్యమైన వస్తువులు మనకు అమధురం అనుకుంటున్నారేమో. నిత్యం అన్నది మధురం, మరి అనిత్యం కూడా మధురం. స్నేహం నిత్యమైనది, బంధం అనిత్యమైనది. రెండు కూడా మరి సరి సమానంగా మధురాలే. మిత్రులారా, ఒకానొక ఆత్మ యొక్క ప్రాపంచిక జీవితం లేదా భౌతిక జీవితం అన్నది 4 విధాలుగా విభజింపబడింది. కామం, అర్థం, ధర్మం, మోక్షం. కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం. ఆత్మ యొక్క కోరికలను చతుర్విధ పురుషార్థాలు అన్నారు. కామం, అర్థం, ధర్మం, మోక్షం. మోక్షం అన్నది కామానికి విరుద్ధం కాదు, కామం అన్నది మోక్షానికి విరుద్ధం కాదు. అయితే ధర్మయుతమైన అంటే అహింసాయుతమైన పరస్పర అంగీకార కామము ఉండవలే, అదేవిధంగా ధర్మయుతమైన అర్థము ఉండవలే. ఈ విధంగా జీవితం మధురాలమయం కదా. ఆత్మజ్ఞానం లేని వారికి మాత్రం మరి జీవితం దుఃఖాలమయం. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ చూసినా దుఃఖం చూశాడు. ప్రపంచమంతా దుఃఖంలో ఉంది. ఎందుకంటే మరి ధ్యానం లేదు కనుక, ఆత్మజ్ఞానం శూన్యమైంది కనుక, బుద్ధి అసలే లేదు కనుక. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం యొక్క అనుభవం ఉంటుందో, బుద్ధి యొక్క విశేషం ఉంటుందో, అక్కడ ఎప్పుడూ మధురమే చూస్తాం. మానవ జీవితం వాస్తవానికి మధురాలమయం. గానం మధురం, ధ్యానం మధురం, త్రినేత్రం మధురం, ఆత్మయానం మధురం. అందరూ కూడాను ధ్యానులు కావాలి. 3వ నేత్రాన్ని ఉత్తేజపరుచుకోనవలె. త్రినేత్రుడు కావాలి. ఆత్మతో యానం చేయవలె. ఆత్మయానులు కావాలి. మధురం మధురం, సర్వం మధురం. మధురం మధురం, మధురాతి మధురం. ఫ్రెండ్స్, మరి ఈరోజు పార్ట్ 4లో విన్నారు కదా. చక్కగా ముగ్గురు గురించి చెప్పారు. పాపాత్ములు, పుణ్యాత్ములు, ధ్యానాత్ములు. అలాగే అన్నీ మధురమే, ప్రతిదీ మధురమే. మానం మధురం, అవమానం మధురం, పుట్టడం మధురం, చావటం మధురం. మరి ఇన్ని అద్భుతంగా మనకి అందించిన గురువు గారికి శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ 4 పదార్థాలు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మనకి వివరించి చెప్పారండి. ఈ 4 పదార్థాలు అంటే ఏమిటో మనము పార్ట్ 5లో తెలుసుకుందాం. ఎంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తూ చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గివ్ యువర్ సజెషన్స్ అండి. మీ యొక్క సజెషన్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.